బలపరిచి నీ ప్రియ కుమారుడైన క్రీస్తులో మా కలగజేసిన అమోఘమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన పరలోక భౌతిక దీవెనలను బట్టి వందనాలు. ఎఫెస్ 1:3, యాకోబు 1:17 ఇంకా అనేక చోట్ల రోమా పత్రిక 8వ అధ్యాయంలో రాయబడ్డ రీతిగా రోమా 8:28 కానీ రోమా పత్రిక 8వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపింపబడ్డారు, వారందరూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుచున్నారు. దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడడానికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుచున్నది. మా జీవితాల్లో మరొక పరిశుద్ధ పుణ్య పునరుత్థాన దినాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు అన్న పౌరు నినాదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం శుభదినం, పర్వదినం, పండుగ దినం. మా కొరకు నీ ప్రియ కుమారి లోకంలో పంపించిన, చనిపోయి సమాధిపడి తిరిగి లేపబడిన ప్రత్యేక దినమని తలుస్తూ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రానున్న క్రీస్తు యేసు వారి శక్తిగల నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. వామ్ వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ ఐక్యారాధనకు ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నా. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య నామంలో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ఈ దినము మరి ఒక ప్రత్యేకమైనటువంటి దినము. ఉదయకాలం కూడా నేను టుడే ఈజ్ ద స్పెషల్ డే దట్ we observe as సన్స్ అండ్ డాటర్స్ డే. ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ సన్స్ అండ్ డాటర్స్ డే. మీ అందరికీ కుమారులు మరియు కుమార్తెల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య ప్రకారము కుమారుడు అంటే 2వ కీర్తనలో రాయబడినదిగా, కుమారుని ముద్దు పెట్టుకోని లేని ఆయన. సో ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉండవచ్చు, మగపిల్లలు ఉండవచ్చు, అసలు సంతానమే లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని వాక్య ప్రకారం వారు కూడా ధన్యులు అని 54 యెషయా 1 రాయబడ్డారు. సో పిల్లల విషయమై మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దేవుని వాక్య ప్రకారం సెలోబెహాతుకు కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. తర్వాత కుమారుడు కుమార్తెలు ఎవరైనా కూడా దేవుని దృష్టిలో ఇద్దరు సమానులుగా ఉన్నారు. పాత నిబంధనలో ఒక మిర్యాము, ఒక హుల్దా ప్రవక్త్రి, యెషయా ప్రాఫిట్ భార్య కూడా, అదే రీతిగా దెబోరా, అనేక మంది కూడా ఉన్నారు. So God did not show any partiality whether men or women, and they were being used by God. దేవుని చేత బలంగా వారు వాడబడ్డారు. కాబట్టి అంటే దీని అందరి కారణం ఏంటి? ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాం. మిర్యాం, ఆమె ఎలా భక్తి నేర్చుకున్నదంటే, దిస్ ఈజ్ ఆల్ ది మదర్, దిస్ ఈజ్ ఆల్ ది ఫాదర్. అమ్రామ్ అండ్ జోకోబెద్ వారి యొక్క ట్రైనప్. సో ఈ దినము మనం ప్రపంచం అంతా కూడా చూస్తే, చాలా కాలం క్రితం నేను దాదాపు వైజాగ్లో అనుకుంటాను ఆ CCTV ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. పిల్లలంతా కూడా ఇప్పుడు ఎలా ట్రెండ్ అయిపోయిందంటే, ఒక సినిమా వచ్చిందంటే ఆ సినిమా ప్రభావం పిల్లలపైన చాలా ఉంటుంది. ఇప్పుడు ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు, కానీ నెట్ఫ్లిక్స్లో డౌన్లోడ్ చేసి చూస్తున్నారు. ఒక దాదాపుగా 14 లేక 15 సంవత్సరాల బాబు, ఆ సినిమా ప్రభావం ఏమో తెలియదు, గొడవ పడుతూ బయటికి వెళ్ళారు. బలంగా ఛాతి పైన కొడితే అక్కడ చనిపోయాడు. అంటే చూడండి, లోక ప్రభావం, ప్రపంచ ప్రభావం ఎంతగా ఉన్నది. ఒకవేళ పిల్లలు రహస్యంగా అలాంటి మూవీస్ చూడవచ్చు. నాకు అనిపించింది నిజంగా. అంటే క్రైస్తవులు ఇప్పుడు ఓపెన్గా సినిమాకి వెళ్ళరు, కానీ నేను ఏ ఇంటికి వెళ్ళినా ఇక్కడ చర్చిలో బైబిల్ చదువుతారు, మళ్ళీ ఆడ కరెక్ట్ టైంలో సీరియల్ వస్తుంటుంది. పాస్టర్ గారు ఎందుకు వచ్చారా నాయన? ఒకవేళ మనం ఫోన్ చేసిపోయినాం అనుకో, సార్ ఈ సీరియల్ అయిపోయినాక రండి అనే బాపత్ కూడా వచ్చింది. ఎందుకంటే కాలం బాగా మారిపోయింది. కాబట్టి ఈ దినం నేను తీసుకున్నటువంటి ఈ కీర్తనల గ్రంథంలో ఒకే ఒకటి ఏంటి అని అంటే, ఆ 9వ వచనం నుండి రాయబడ్డ వాక్యాలన్నీ కూడా ఇశ్రాయేలీయులారా, అహరోను వంశస్థులారా, యెహోవా యందు భయభక్తులు గలవారా, ఒకే ఒక మాట ఏంటంటే, ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన వారికి ఆశ్రయము, కేడము. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని
మనల్ని ఆశీర్వదించును. 13వ వచనం మనం చదువుకుందాం. ఇవన్నీ కాకుండా చూడండి, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. He will bless those who fear him, whether they may be a small and there may be a great. ఈరోజు దేవుని భయం అనేది ప్రపంచంలో చాలా తక్కువైపోయింది. అది కారణాలు అనేకమైనటువంటి కావచ్చు, కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది మరియా అన్నది లూకా 1:50లో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. తర్వాత తప్పకుండా మనం అనుకోవచ్చు, ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేయవచ్చు, సార్ వాడు అన్ని దోచుకుంటున్నాడు, వాడు అన్యాయం చేస్తున్నాడు, లంచం తీసుకుంటున్నాడు. ఒక సమయం వస్తుంది, అది మీకు ముందుగానే చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 11:18 వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 11:18 వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11:18. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను ప్రకటన 11:18. జనములు కోపగించినందున నీ కోపం వచ్చెను, మృదులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకును గొప్పవారిని కొద్దివారిని భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయం వచ్చినదని. అందుకే the Bible, especially the Psalms, divides the devotees and the wicked. దుష్టులు అలా ఉండగా గాలి చెదరగొట్టు. The wicked are not so. They are like chaff that the wind drives away. Therefore the wicked will not stand in the judgments, nor sinners in the congregation of the righteous. కాబట్టి నీతిమంతుల సభలో దుష్టులను, న్యాయవంతుల సభలో పాపులను. తప్పకుండా మనం అనుకోవచ్చు, దేవునికి భయపడితే ఇన్ని దీవెనలు ఉన్నాయా? బైబిల్లో ఒక్క వ్యక్తి దేవునికి భయపడ్డాడు. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. చాలా మంది భయపడ్డారు, కానీ ఆయన ద్వారా సకల వంశములు ఆశీర్వదించబడ్డాయి. దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము, నీవు నాకు భయపడుతున్నావు కాబట్టి నీ సంతానం నేను ఇశ్రాయేలులో వలె చేస్తాను, రాజులు నీలో నుంచి వస్తారు. సో ఆయన కూడా మనలాంటి మనిషే కదా. ఆయన కూడా కొంత అపనమ్మకము, ఆయన కూడా కొంత సందేహం, కొంత అవిశ్వాసం కలగలిపినప్పటికీ కూడా చివరికి ఫైనల్గా ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన దేవుడికి భయపడ్డాడు. ఈరోజు ద బైబిల్ సేస్ వెదర్ అ స్మాల్ అండ్ గ్రేట్. ఏంటంటే ఈరోజు అనుకుంటారు, ఏంటండి అంతా ఒకటే బియ్యి పేడ, అంతా మూట కట్టుకున్నారు, వాళ్ళు బాగా ఉన్నారు, నాకేమీ లేదు. దేవుని వాక్యంలో ఏమని రాయబడి తెలుసా? నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమనే మాట రాయబడింది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండకంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం చాలు. అని ఎందుకండి అవన్నీ? బంగారం ప్రభు రాకడలో వస్తే సపోజ్ మాట, ఆ బంగారం ఎవరికి ఇస్తే ఎవరు తీసుకోరు. కారణం ఏంటంటే దానికి విలువ ఉండదు. బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలు కూడా పారవేస్తారట. వేటికి? ఎలుకలకు, గబిలాలకు పారవేస్తారట. యెషయా 2 చివరి వచనం రాయబడి. సో అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల బైబిల్లో అనేక మంది వారిచ్చే సాక్ష్యం, ముఖ్యంగా దేవుడు అబ్రహాం గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, నేను నీ సంతానాన్ని ఇశ్రాయేలుల వలె చేస్తాను. ఈరోజు ఆధునిక ప్రపంచంలో ఆధునిక క్రైస్తవులు ఏంటండి బహిరంగంగా ఎవరికి భయపడట్లేదు. ఒక వ్యక్తి చెప్తున్నాడు, సార్ ఆయన నేను కలిసి ఒక స్థలం కొనుక్కున్నాం సార్ అని చెప్తున్నాడు. ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు చర్చికి వస్తారు. ఒక ఆయన కొంచెం వాక్యం ఎక్కువ తెలుసు, పేర్లు చెప్పాను. మరి ఒక ఆయన కొంచెం తక్కువ తెలుసు, బ్యాప్టిజం తీసుకున్నాడు. ఆ ఎక్కువ వాక్యం తెలిసినటువంటి ఆయన ఆ ఇద్దరు కలిసి తీసుకున్నటువంటి స్థలంలో ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టి ఏం చేశాడట? ఆ గేట్లు బయటికి పెట్టాడట. సో ఆ గేట్లు బయటికి పెడితే ఆ రోడ్ అంతా క్లోజ్ అయ్యేటట్టు. తర్వాత ఏం చేశాడు? చాలా హైట్ పునాది చేశాడు, దాదాపు 5 అడుగులు. అడిగాడు, మరి ఇద్దరం కలిసి తీసుకున్నాం కదా, ఎందుకు ఇలా అంటే ఇట్లా అన్నాడట. హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఎక్కడికైనా పో, నా తర్వాత నా కొడుకు కూడా కోర్టుకు తిరుగుతాడు.
ఆయన వాక్యం ఎక్కువ తెలుసు, ప్రసంగిస్తాడు. కానీ ఒక సమయం వస్తుంది, దేవుని వాక్యంలో మనం ఇందాక చూసాం కదా, ప్రవక్తలందరూ కూడా యెషయా ప్రవక్త మనస్సే కాలంలో ఏం జరిగింది చెప్పండి. ఆయన గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డది. ఆయన ఎవరో కాదు, యెషయా ప్రవక్త అని చాలా మంది చెప్తారు. 11వ అధ్యాయంలో 37వ వచనం నా నోట్లోనే ఉంది. రాళ్లతో కొట్టబడి, రంపములతో శోధింపబడి, ఖడ్గముతో ఆ రంపముతో రెండుగా కోయబడ్డ వారు ఎవరు తెలుసా? చెప్పండి. యెషయా ప్రవక్త నీతి కొరకు దేవుని వాక్యంలో 89వ కీర్తన 14వ వచనం రాయబడ్డది. నీతి న్యాయంలో ఆయన సింహాసనమునకు ఆధారకుడు, కృపా సత్యంలో ఆయన సన్నిధాన భర్తులు. యెహోవాను ప్రేమించిన వారులారా చెడుతనాన్ని అసహించుకోరండి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. 97వ కీర్తన 10 మరియు 11వ వచనం. సో గాడ్ సెపరేట్స్ ద రైచియస్ అండ్ ద వికెడ్. అంతా ఒకటి అని అనుకునేవారు నీతి న్యాయాలు లేకుండా ఈ లోకంలో జీవిస్తే, దేవుని వాక్యంలో ఇందాక మనం చూసాం, దేవునికి భయపడినటువంటి వారు ఒక సమయం వస్తుంది, వారి లోకంలో మనందరికీ తెలుసు, ఒకవేళ వారు యేసు ప్రభు యొక్క శిష్యులు కావచ్చు, అపోస్తలుడైన పౌలు కావచ్చు, తర్వాత జస్టిన్ మార్టన్ కావచ్చు, ఇగ్నేషియస్ కావచ్చు, పోలికార్ప్ కావచ్చు, బ్లాండినా కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, నాకు తెలిసిన కొన్ని పేర్లు. భారతదేశానికి మిషనరీగా వచ్చినటువంటి విలియం కేరీ కావచ్చు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి తమ జీవితంలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆ ధ్యాసతో వారి లోకంలో జీవించి అక్కడ రాయబడి, పిన్నల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడేవారు, అట్లు భూమిని ఆయన నరలకిచ్చి ఉన్నాడు. ఇదంతా కూడా అబ్రహాం గురించి తర్వాత చాలా రాయబడిందని కొన్ని మీకు చెప్తాను, కొన్ని చూపిస్తాను. ఈరోజు ప్రపంచం ఎలా అయిపోయింది అంటే, ఈరోజు కుమారుడు కుమార్తెల దినోత్సవం. మన పిల్లలకి బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు ఏలియాతో, అసలు అహాబ్ అనే రాజు ఏలియాని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏలియా ఒక వ్యక్తికి పరిచయం అవుతాడు, లేక ఎదురవుతాడు. ఆయన ఎవరంటే ఓబద్యా. అప్పుడు ఏలియా అంటాడు, పోయి చెప్పుకో, అహాబుకు చెప్పు అంటే ఆయన అంటాడు, అయా నీ దాసుడనే నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు గలవాడిని. ఆయన ఏం చేస్తుంటాడు చెప్పండి ఎవరైనా? 50 మంది చొప్పున యెహోవా ప్రవక్తల్ని యెజబెలు రౌడీ రాణి చంపేస్తా ఉంది. ఈయనేం చేస్తున్నాడు? ఓబద్యా 50 మందిని గుహలలో పెట్టి వారికి భోజనం పెడుతూ ఉన్నాడు కదా. అసలు దేవుని వాక్యంలో యేసు ప్రభువు వారు ఏం చెప్పారు తెలుసా? మరియు శిష్యుడని ఎవరినైనా చేర్చుకొని గిన్నెడు చల్లటి నీళ్ళు ఇస్తే దే విల్ బి రివార్డెడ్ ఇన్ హెవెన్. చెప్పండి కొట్టి దేవుడు భయపరచాలి. ఆ పై భాగంలో యేసు ప్రభువు 10:41లో నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలము, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త. ఆ ఓబద్యా ఏం చేస్తున్నాడు? ఆయనేమో చంపడం, ఈయననేమో వాళ్ళను కాపాడాలి. ఆయన అంటాడు, అయా నేను బాల్యము నుండి ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాను? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను. చూడండి బైబిల్లో మనం అలాంటి వారిని ఇది టూకీగా మీకు చూపించాను. అలాంటి వారిని చాలా మందిని మనం చూస్తాం. అక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాయబడ్డది. ఆయన ఎవరంటే కొర్నేలి. ఇటలీ పటాలం అన్నటువంటి ప్రాంతంలో కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేస్తున్నాడంట? బహు ధర్మకార్యాలు చేస్తూ ఉంటాడట. సో ఈరోజు మనం మన పిల్లలకి దేవుని వాక్యంలో రాయబడ్డది, వాట్ ఎవర్ వి సో వి విల్ రీప్ ద సేమ్ కాన్సిక్వెన్సెస్. అంటే మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. వారిని బాల్యం నుండి కూర్చోబెట్టి దేవుని వాక్యంలో నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండంలో ఒకానొక సందర్భంలో అఫ్కోర్స్ అది సందర్భం వేరైనప్పటికీ కూడా మనం ఒకసారి చూసాం. ద్వితీయోపదేశకాండంలో రాయబడినటువంటి ఆ లేఖన భాగాన్ని మనం చూసాము. 31వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా రాయబడ్డది. మనమందరం ఒకేసారి తీసాం. ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 31 verse 12.
నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు అందరికి కూడా చదవండి. మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఇది అండర్లైన్ చేసుకోండి, దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ చేయవలెను. నేను వస్తూ శివాన్ని తీసుకొని వచ్చాను. లక్ష్మి ఈరోజు రాలేదు. నేను అనుకున్నాను ఈరోజు మా ఇంటి ముందు మా పొరుగు వారు ఉన్నారు, ఆ చిన్నపిల్లలు ఇద్దరిని కారు ఎక్కించుకొని వస్తాను అనుకున్నాను. కానీ మరి వారు 9 వరకు నిద్రపోతారేమని చెప్పి మనము వింటూ వారికి వినిపించాలి. ఈ రోజులు అలా కాదు, మనం సినిమా పాట వింటూ చాలా మందికి నేను బ్రెయిన్ వాష్ చేశాను. మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు మీరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు ఇలా చెప్తూ ఉన్నాడు, మీరు జీవవాక్యము చేతుల పట్టుకొని అన్యజనుల మధ్యలో ఎలా ఉన్నారట, జ్యోతుల వలె వెలుగుతూ ఉన్నారు. 2:16 ఇలా రాయబడ్డ అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు. యు ఆర్ ద షైనింగ్ స్టార్స్. ప్రతి చోట పాస్టర్ గారు ఉండదు, పాస్టర్ గారు ఇల్లు ప్రతి చోట ఉండదు. నేను ఉండేది ఒక చోట, మీరు ఉండేది ఒక చోట. మీ ప్రభావము మీ చుట్టుపక్కల వారి పైన ఉంటుందా, లేక మీ చుట్టుపక్కల వారి ప్రభావం మీ పైన ఉంటుందా? అది క్రైస్తవ కుటుంబంలో సపోజ్ ఒక గణేష్ ఐడల్, చుట్టుపక్కల వారు ఏదో చిన్న ఐడల్ తెచ్చుకున్నారని చెప్పేసి మన పిల్లలు ఆ ఐడల్ తెచ్చుకుంటే మనం ఊరుకుంటామా? దేవుని వాక్యంలో భక్తుడు అంటాడు కదా, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునకు మహిమ ఘనత కలుగునుగా. అన్ని జనులు అంటారంట, వారి దేవుడేటి? మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తన ఇచ్చ వచ్చినట్లు ఆయన చేస్తూ ఉన్నాడు. వారి విగ్రహములు వెండివి, బంగారువి, అవి నోరుండి కూడా మాట్లాడలేవు, చెవులతో వెళ్ళలేవు, కాళ్ళతో నడవలేవు, చేతులతో తాకలేవు. వాటిని చేయవారు, వాటి ఎంతో విశ్వాసం ఉంచువారు అట్టివారు. చుట్టుపక్కల వారు గణేష్ ఐడల్ చేసుకుంటారు. మన పిల్లలు అక్కడికి వెళ్తారు, ఆ విగ్రహం తెచ్చుకుంటారా, లేక డాడీ నాకు కూడా ఒక ఐడల్ కొని అంటారా? What kind of teaching that we teach our children? Do they obey our words? Do they sit on our prayer? వారు ప్రార్థనలో కూర్చుంటున్నారా? అక్కడ ఇందాక మనం చూసాం 31:12 ఇది ఉపదేశం. మీరు గుర్తుపెట్టుకొని అది జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఈరోజు దేవుని భయం అనేది, ఆ రోజు ఒక్క వ్యక్తి, a legend, a hero is none other than our patriarch, our father Abraham. చప్పట్లు మనం దేవుని భయపరుస్తాం. ఆయన దేవునికి భయపడ్డట్టు దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. చూడండి, దిస్ ఈస్ టు సర్టిఫై దట్ అబ్రహాం ఈస్ ఫియరింగ్ మీ అనే సర్టిఫికెట్ దేవుడు ఇచ్చాడు. చూడండి ఒకసారి అక్కడ 22వ అధ్యాయము 12 మరియు 17 వచనాల్లో మనం చూసాము. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 verse 12 and 17. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనేమీ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు, అంటే చెప్పగానే దేవుని వాక్యం ఏమని బలి అర్పించడం కంటే మాట వినుట చెప్పగానే ఆయన ఇక్కడ చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఏంటి అంటే భార్య కూడా చెప్పలే. మీ అందరితో చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక చిన్న మాట చెప్తాను. ఒకరోజు నేను బజార్కి వెళ్ళి వచ్చే సమయంలో దాదాపు 12 అయింది. పాస్టమ్మ గారు ఆకుకూర తీసుకొని రమ్మని చెప్పింది. నేనేం చేశాను, గోంగూర తీసుకున్నాను. తీసుకునే సమయంలో ఆ ఆకుకూర కొంచెం ఎండిపోయింది. నాకంతా అంటే గమనించలేదు, సరే చూసి ఉండవచ్చు. తీసుకున్నాను, పెట్టుకుంటున్నాను. అక్కడ ఒక ఆడాయన ఉంది. ఏమంటుంది తెలుసా, అయ్యా ఈ ఆకుకూర తీసుకుంటున్నావా, ఈరోజు నీ పని అయిపోయింది, పో నీ ఇంట్లో మీ వాళ్ళని క్లాస్ చేసుకుంటున్నాను.
నాకు అర్థం కాలే, బాగలేదయ్యా, అది ఎండిపోయింది. ఒకవేళ ఈ విషయం నీకు ఒక్క కుమారుడు నాకు అర్పించంటే సారమ్మ తెలిస్తే ఆయన ఊరుకుంటుందా? ఏమో పని పాట లేదా ఆయన కదా, లేక లేక లోకాయ నాకు 90 ఏళ్ళు నీకు 100 ఏళ్ళు మళ్ళా పిల్లలు పుడతారా అని ఆమె ఎగరగొట్టవచ్చు. కానీ ఆయన విశ్వాసులకు తండ్రిగా, ఒకసారి మీకు చూడండి 17వ అధ్యాయం 4 నుంచి దేవుడు ఏమన్నాడు ఆయన గురించి చూడండి. 17వ అధ్యాయం మరలా మనం 22:17 చూస్తాం. 17వ అధ్యాయం 4 వచ్చిన అబ్రాహాము సాగిల పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసిన నీవు అనేక జనములకు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడను. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి. ఆయనకి ఇచ్చినటువంటి దీవెన ఆదికాండం 13:16 ఒకసారి చూడండి. 13:16 మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువుల లెక్కింపగలిగినట్లా నీ సంతానమును కూడా. లెజెండ్ అండ్ హీరో. ఆ ఒక్కడు దేవునికి భయపడినందుకు నాకు అనిపిస్తుంది, ఒక్క వ్యక్తి విధేయతతో ప్రపంచం అంతా మారిపోయిందంటే మరి మనం ఎంతమంది విధేయత చూపిస్తున్నాం? ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 14:21, యోహాను సువార్త 14:23, యోహాను సువార్త 13:34. లవ్ యువర్ నేబర్, లవ్ వన్ అనదర్ యాజ్ ఐ లవ్డ్ యు. దాని ద్వారా చూసిన వాళ్ళు మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా కోర్టుకు వెళ్తున్నారు. ఎంతకైనా కానీ సుప్రీం కోర్టు కదకైనా పర్వాలేదు, ఎంత మనీ అయినా పెడతాం. దేవుడు పక్కకు. వారేమన్నారు ఆ రోజు యేసు ప్రభువును సెలవు వేసినప్పుడు, వారి పాపము వారి రక్తం మా మీద మా పిల్లల మీద. ఆ శాపమే చాలా సంవత్సరాలు వారు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. కానీ దేవుని యొక్క నిబంధన ఎప్పుడు కూడా తప్పిపోదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఆయన నోట నుండి వచ్చిన మాట ఆయన మార్చనని చెప్పాడు. దావీదుతో నేను చేసినటువంటి నిబంధన రద్దు చేయను అని 89వ కీర్తనలో ఆ వచనాలన్నీ కూడా రాయబడే సమయం కాదు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ ఒక్కడు దేవునికి భయపడ్డందుకు ఆయన అన్నాడు, ఇది మొదలుకొని 22:17 మనం చదువుతామని అనుకున్నాం కదా. 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వలెను సముద్ర తీరమంతటి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని. రోజు దేవుని భయం అనేది తగ్గిపోయింది బాగా. ఏంటి అంటే క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అన్రెస్ట్ మనం చూస్తూ ఉన్నాం. అవి యుద్ధాలు కావచ్చు, అవి క్రైస్తవ దేశాలు కావచ్చు. అందుకే బిల్లీ గ్రామ్ గారు 1965లో 75లో పుస్తకం రాశాడు, వరల్డ్ ఆఫ్ ఫ్లేమ్. ప్రపంచమంతా ఆరని మంటలు, ఎవరు కూడా ఆర్పివేయలేకపోతున్నారు. మనందరికీ తెలుసు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. దాదాపుగా 1000 మంది చనిపోయారు. మయన్మార్లో ఏం జరుగుతుందో సంవత్సరాల నుంచి మనకు తెలుసు. అక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యతిరేకులకు యుద్ధం జరుగుతున్నది. మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో ఏం జరుగుతుంది. దాదాపు 10 మాసాలకు ఎక్కువైపోయింది. దాదాపు 10-12 మాసాలు అయితే అక్టోబర్ వస్తే. ఇంకా మనం రష్యా ఉక్రెయిన్ మధ్యలో చూస్తున్నాం. వారు ప్రార్థన చేసి వారిని వీరు ప్రార్థన చేసిన ఏంటిది? వాళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు చర్చికి వెళ్తారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు యొక్క మాటకు లోబడి భయపడినటువంటి వారి గురించి అక్కడ మరియ చెప్పినటువంటి మాట. అదే రీతిగా నిర్గమకాండం 20:6 నిర్గమకాండం ద్వితీయోపదేశకాండం 5:9 రాయబడ్డ మాట ఏంటంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని ఎన్ని తరాల వరకు? 1000 తరముల వరకు నేను కరుణించువాడనై ఉన్నాను. అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక్క అబ్రహాం విధేయత చూపిస్తేనే దేవుని వాక్యంలో అక్కడ పిల్లలేమి పెద్దలేమి
ధనవంతులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, విశ్వాసానికి ఎవరు రిచ్ ఇన్ ఫెయిత్ అనే మాట యాకోబు పత్రిక 2:5 రాయబడ్డది కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనందరికీ తెలుసు, దేవుని వాక్యంలో ఒక ఉపమానం యేసుప్రభువు చెప్పారు. ఏ ఉపమానం అంటే, ఒక పేద బీద విధవరాలు ఒక న్యాయాధిపతి గురించి మనం చూస్తాం. న్యాయాధిపతి ఏం చేస్తున్నాడంట? దేవునికి భయపడంట ఆ మనుషులను లెక్కనే లేదంట. కానీ ఆమె మొరపెడతా ఉంది. అతను అనుకున్నాడు ఈమెకు న్యాయం చేయాలని. అందుకే యేసుప్రభువు అన్నాడు, తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రములు మొరపెట్టినట్లా వారి మొర వినడా, వారి విషయమే కదా ఆలస్యము చేయించున్నాడు. లూకా 18:7-8 వచ్చినాడు. సమయం వస్తుంది, పాలు నీళ్లు వేరు చేసేది ఒక హంస మాత్రమే. నీతిమంతులు భక్తిహీనులు వేరు చేసే సమయం కూడా వస్తుంది. దేవునికి భయపడినటువంటి వారందరూ కూడా, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు, ఇశ్రాయేలులారా ఆయన యందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ఆయన వారికి ఆశ్రయము కేడము. అహరోను వంశస్థులారా ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన వారికి ఆశ్రయం, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారా ఆయన యందు నమ్మకం ఉంచండి, ఆయన వారికి ఆశ్రయము కేడము. 118వ కీర్తన 2-4 వచనాల్లో కూడా ఇలా రాయబడింది ఏంటంటే, ఇశ్రాయేలీలు ఇలా అంటారంట, ఆయన కృప నిరంతరం ఉండునుగాక అని ఇశ్రాయేలీలు అందురుగాక, ఆయన కృప నిరంతరం ఉండునుగాక, అహరోను వంశస్థులు అందురుగాక, ఆయన కృప నిరంతరం ఉండునుగాక అని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. 33వ కీర్తన 20వ వచనము, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము కాబట్టి మన హృదయము సంతోషించుచున్నది అనే మాట అక్కడ రాయబడింది. ఆ 20వ కీర్తనలో కూడా అద్భుతమైన మాట రాయబడింది. ఆయన నీ నైవేద్యము, నీ ప్రార్థనలు అంగీకరించును గాక అని చెబుతూ అంటాడు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుతురు. మన మధ్య గొప్పైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. Some may boast in chariots, some may boast in horses, but we will boast in the Lord of our God. ఆయన యందు నమ్మకం ఉంచి, మరి ఒక చోట కూడా రాయబడింది, ఆయన యందు భయభక్తులు ఉంచితే చెడుతనాన్ని కూడా విసర్జించాలి. భయము భక్తి అంటారు కదా, ఎవరైనా ఎదురు చేసి, ఏరా ఇంత కూడా భయభక్తులు లేవా? దేవునికి భయపడేవారు తప్పకుండా ఈ లోకంలో జీవించినప్పుడు మనం చూసాం. ప్రకటన అందుకే నేను ఆరంభంలోనే చూపించాను, ఒక సమయం వస్తుంది దేవుని ప్రవక్తలందరూ కూడా యేసుప్రభువే వారికి మాదిరి. ఆయన దూషింపబడి బదులు దూషింపబడక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి అక్కడ 24 వచనాలు రాయబడ్డాయి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలతో నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయినని మాట రాయబడింది. ఇంకా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలా జీవించాడట, ఆయన శరీరధారి అయిన దినాల్లో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలు సమర్పించాలని ఎలా ఉన్నాడట? భయభక్తులు కలిగి ఉన్నది. ఆయన మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి? ఆయన కుమారుడయ్యింది. 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను. శ్రమ వద్దు, సంతోషం వద్దు, శ్రమ పడ్డం అది ప్రపంచమంతటి కొరకు, అది ప్రవచనం. అది యెషయా గ్రంథం 53, యెషయా గ్రంథం 52:14 అది ప్రవచనం. ఆయన గురించి ప్రతి గ్రంథము తెలియజేస్తున్నది క్రీస్తుకు ముంగుర్తుగా మెస్సియా. సో భయభక్తులు పిల్లలనేమి పెద్దలనేమి. ఈరోజు మన పిల్లలకి ఈరోజు ఏంటి అంటే కుటుంబాలన్నీ కూడా బాగా చెదిరిపోయాయి. కారణం ఏంటంటే అక్కడ ఒక మంచి బలమైనటువంటి పునాది లేకపోవడము. ఒకరు ఒక చర్చికి వెళ్ళడం, మరొకరు ఇంకొక చర్చికి వెళ్ళడం, సిద్ధాంతపరంగా కొన్నిసార్లు విభేదం వస్తుంది. ఏదైనా కానీ ఒకరు 1వ సర్వీస్కి, ఒకరు 2వ సర్వీస్కి, ఒకరు 3వ సర్వీస్కి పోవచ్చు, తప్పు లేదు. కానీ కుటుంబముగా అక్కడ కూర్చొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? వారు ఆదివారం బడికి హాజరవుతున్నారా? వారు యవన సమాజ కూడికకు హాజరవుతున్నారా? వారు
దేవుని వాక్యము క్రమంగా పఠించగలుగుతున్నారు. మనందరికీ తెలుసు అబ్రహాము ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఇస్సాకు కూడా అలాగే భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది, ఆయన పొలంలో ధ్యానించడానికి వెళ్ళినట్టు అక్కడ రాయబడ్డది. ఆదికాండం 24 చివరి వచనంలో. ఇంకా మనం బైబిల్లో చూస్తే అక్కడ నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు ఆయన 1000 రెట్లు నిన్ను ఆశీర్వదించను. ద్వితీయోపదేశకాండం 1:11 చప్పట్లు కొట్టి మన దేవుడు భయపరుస్తాం. ఎన్ని రెట్లట? దేవుడు అన్నాడు, ఒకవేళ నీవు అక్కడ ఆదికాండం 15వ అధ్యాయంలో ఆకాశపు నక్షత్రాలను నువ్వు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టుకో, ఇశ్రాయేలులో నువ్వు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టుకో. ఎందుకంటే ఇదంతా కూడా ఒక సమయం వస్తుంది. చూడండి, యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడచ్చు. చూడండి, అక్కడ యెషయా గ్రంథంలో ఆ మాట మనం చూసాం. యెషయా గ్రంథము 61:9 జనములలో సంతతిని తెలియబడును, జనముల మధ్యలో వారి సంతానము ప్రసిద్ధులను, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని చూసిన వారందరూ వారిని చూసిన వారు అంటారట, దేవుని దీవెన వారిలో ఉన్నది. ఈరోజు ఎవరైనా నాకు అనిపిస్తుంది, మనం ఫ్యామిలీ ప్రేయర్ చేస్తే కనీసం మన పక్క వాళ్ళకన్నా వినిపిస్తుందా, లేక వారు రక్షించబడతారని మెల్లగా చేస్తామా, లేక క్రైస్తవులని తెలుస్తుందని భయపడుతున్నాం? దేవుడి వాక్యంలో అది వ్యతిరేకం అన్నమాట. ఏంటి అంటే, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడ్డ చూసి వారందరూ నీకు భయపడుతురనే మాట రాయబడ్డ. చూడండి, ద్వితీయోపదేశకాండం 28:10 చూడండి, ద్వితీయోపదేశకాండం 28:10 వచనం. మీరు లోకానికి భయపడుతున్నారా, వారు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. 28:10 భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుట చూసి నీకు భయపడుదురు. నీవు వాళ్ళకు భయపడితే ఎట్లా? యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. పోతూ పోతూ ఆ లైట్ నీకు ఇచ్చిపోయాడు. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు చీకట్లో వాక్యం ప్రకాశిస్తున్నది. నాకు 3 బ్యాగులు ఉంటాయి. ఒకటి అకేషనల్గా తీసుకొని వెళ్ళే బ్యాగు, ఒకటి సండే బ్యాగు, ఒకటి ఎవ్రీడే తీసుకొని వెళ్ళే బ్యాగు. ఆ 3 దాంట్లలో ఖచ్చితంగా నేను సాక్ష్యాలు, కరపత్రికలు ఉంచుకుంటాను. ఏ సమయమైనా ఎవరికైనా ప్రభువును పరిచయం చేయాలంటే దాంతోపాటు ఒక కరపత్రిక కానీ లేక ఒక సాక్ష్యం కానీ ఖచ్చితంగా నేను పెట్టుకుంటాను. మనం బైబిల్ మోయడమే బరువు. ఈ రోజుల్లో చాలామంది కొన్ని ప్రార్థన గుడికి అందరూ కాదు, నేను ఎప్పుడు జనరల్గా చెప్పాను, కొంతమంది ఏదో పేరెంటానికి వెళ్ళినట్లు వెళ్తూ ఉంటారు. నిజంగా దేవుడి వాక్యం ఏమని చెప్తున్నది? అబ్రహాంకు ఆ రోజు బైబిల్ లేదు, కానీ ఓరల్గా టీచింగ్ అంతే. ఎంతగా తగ్గించుకున్నాడు, ధూళితో సమానంగా తగ్గించుకున్నాడు, సాగిల పడ్డాడు. 17వ అధ్యాయం మొదటి వచనంలో, 18వ అధ్యాయంలో సాగిల పడ్డాడు ఆయన. 17వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది, అబ్రహాము సాగిల పడి ఉండగా అనే మాట రాయబడింది. భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. తర్వాత యాకోబు కూడా భయపడ్డాడు కాబట్టి యాకోబుతో కూడా అన్నాడు, నీ సంతానం నేను విస్తరింపచేసిన తూర్పు తట్టు, పడమటి తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణము తట్టు. 32వ అధ్యాయంలోని ఒక లేఖనాన్ని మనం చూసాం. ఆదికాండము 32 ఆ యొక్క యాకోబు చెప్పినటువంటి మాటలు మనం చదువుతాం. ఆదికాండం 32:12 వచనం. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమవుట వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే. యాకోబు దేవుని మాటను దేవునికే 28వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట 32వ అధ్యాయంలో దేవునికే జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యాకోబు కూడా బాగా దేవుని మాటలు గుర్తున్నాయని అర్థం. మనలో ఎంతమంది, మొన్న ఒకరోజు నేను పాపం హోషేయ గ్రంథమో ఏదో హబక్కుకో ఏదో ఒకటి తీసి చదువుతా ఉన్నాను. చదువుతా ఉంటే పాపం చాలామంది అసలు ఆ హోషేయ గ్రంథం ఎక్కడుందో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాకేమో ఈ
దాన్ని ఏమంటారు, నెంబర్ చెప్పడం ఇష్టం ఉండదు, చాలా వికారం అన్నమాట అది. అందుకే పౌలు అంటాడు కదా, పాలు త్రాగు ప్రతివాడు శిశువే. దేవోక్తులలో మూల పాఠములను మరలా మీకు ఒకడు బోధింపవలసి వచ్చిన. పాలు త్రాగు ప్రతివాడు శిశువే. నేను కూడా మీలాంటి వాడినే, నేనేం పెద్ద యూనివర్సిటీలో ఏం చదువుకోలేదు. దేవుని వాక్యం చదివారు. బైబిల్ కాలేజీలో బైబిల్ ఏం నేర్పియారండి, చరిత్ర నేర్పిస్తారు, పాత నిబంధన కొత్త నిబంధన, సువార్తలు, బ్యాక్గ్రౌండ్, హిస్టరీ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, హిస్టరీ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్, జనరల్ ఇంట్రడక్షన్ టు హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ, వరల్డ్ క్రిస్టియన్ హిస్టరీ, రాజకీయ పార్టీలు, టీడీపీ, ఇంకా కాంగ్రెస్, డిఎంకే పార్టీలని ఎలా వచ్చాయి అవన్నీ నేర్పిస్తారు. బైబిల్ ఏం నేర్పిస్తారు ఎక్కువ, అంటే బైబిల్ బ్యాక్గ్రౌండ్ నేర్పిస్తారు ఎక్కువ. ఆఫ్కోర్స్ కొన్ని ప్రత్యేకమైన ప్రవచన పుస్తకాలు నేర్పిస్తారు, యోహాను సువార్త, ప్రకటన గ్రంథము, యెషయా గ్రంథం, వాటిపై. యెషయా గ్రంథం అనేది అది ఏదనంటే ప్రపంచాలను ఉద్దేశించి రాసినటువంటి గ్రంథం. అవర్ ఇన్కంపారబుల్ లార్డ్ అనే పుస్తకం ఉన్నదన్నమాట. అంటే మన ప్రభువుతో ఎవరిని పోల్చగలం మనము? ప్రభు అంటాడు కదా, ఎవరితో నన్ను పోలుస్తారు? ప్రభు ప్రపంచాలను శాసించాడండి. అశ్షూరును శాసించాడు, ఫిలిప్పీలను శాసించాడు. బబులోను ఏమైపోయింది? ఇర్మియా గ్రంథం 51-52 పెట్టకుప్ప అయిపోయింది. మన డాక్టర్ నోవా గారు పోయి చూపిస్తూ ఉన్నాడు. ప్రపంచాలను శాసించినటువంటి గ్రంథం ఇది, ప్రవచన గ్రంథం ఇది. దీన్ని మీరు ఎలా చదువుతున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు? అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు వాక్యం రావాలండి. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించు, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలగజేయడు కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారు. చప్పట్లు బట్టి బిగ్గరగా దేవుని భయపరచాలి. మీకు ఆరోగ్యం కావాలా? ఇక్కడికి రా, కమ్ హియర్, ఫర్ దే ఆర్ లైఫ్ టు దోస్ హూ ఫైండ్ దెమ్ అండ్ హీలింగ్ టు ఆల్ దర్ ఫ్లెష్. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. సామెతలు 4:22. చివరిగా మరి ఒక లేఖన భాగం చదివి మనం ముగించుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. బుక్ ఆఫ్ మలాకి చాప్టర్ 3:16. చూడండి అక్కడ, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు. ఈరోజు మన పిల్లలకు మనం కనీసం పుస్తకాల పేర్లను నేర్పించగలుగుతున్నామా? ప్రార్థనైనా నేర్పించగలుగుతున్నామా? వారి కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఇరుకు ఇబ్బందుల్లో దేవుడు వారికి తోడుగా ఉంటాడన్న సంగతి, మనకంటే ముందు క్రీస్తు శ్రమ పడ్డాడన్న సంగతి, ఆయన లోకాన్ని జయించాడన్న సంగతి, లోకాన్ని జయించే శక్తి మనకిచ్చాడన్న సంగతి వారికి ఎప్పుడైనా మనం తెలియజేశామా? లోకమును జయించిన విజయం మన విశ్వాసం అని రాయబడ్డది యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4-5 వచనాలు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని రాయబడ్డది యోహాను రాసిన మొదటి పత్రిక 4:4. వన్ హూ ఈజ్ ఇన్ యూ గ్రేటర్ దాన్ వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. ఆ ప్రపంచాన్ని జయించే శక్తి ప్రభు మనకిచ్చాడు. మన పిల్లలు మనకు ఎంత ప్రశస్తమైనటువంటి వారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతున్న వారందరూ దేవుని కుమారులుగా ఉంటారు. తల్లి వచ్చని ప్రార్థన చేశాము. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం ఈ దినము కుమారులు మరియు కుమార్తెల దినోత్సవం జరుపుకుంటున్నాను. అవునైనా ఈ వాక్యంలో రాయబడ్డది కుమారులు లేక కుమార్తెలు నీవిచ్చే గొప్ప స్వాస్థ్యము, గర్భఫలం నీవిచ్చే బహుమానము. దాని ఈ సాయంకాలము ఈ ఆరాధన కూడి వచ్చిన వారి కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బాల్యం నుండి శక్తిగల లేఖనాలు, బాలుడు లేక బాలికలు నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు వారు ట్రైనప్ చేయడం సహాయం చేయండి. బాలుడు లేక బాలిక నడవలసినతో వారికి నేర్పించండి. వాడు పెద్దవాడిగా తనిచిపోయిపోడు. ఈ రాత్రి ఆయన యుగాలు తరాలు మారినప్పటికీ
heaven and earth may pass away, but my words will never pass away. భూమి ఆకాశము గతించడం నా మాటలు ఎన్నటి గతించమన్నారు. ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. 119వ కీర్తన 89వ వచనం. ఈ రాత్రి నీ వాక్యము ద్వారా బహు వేగముగా ప్రవహిస్తూ ఉన్నది, నాయన ప్రసరిస్తూ ఉన్నది. 147వ కీర్తన 15వ వచనం. ఆయన వాక్యము వేగముగా పరిగెత్తును, రాకెట్ కంటే వేగంగా పరిగెత్తుతూ ఉన్నది. భూమికి ఆజ్ఞనిచ్చువాడని రాత్రి కొరకు బదలా చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.